ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను ఎంతో సిన్సియర్గా ఒక అమ్మాయిని ప్రేమించాను, ప్రాణం కంటే ఎక్కువగా ఒక అబ్బాయిని నమ్మాను, వారు నన్ను మోసం చేశారు, లేదా వారు చనిపోయారు, ఈ డిప్రెషన్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, మరణం ఒక్కటే నాకు శరణమై ఉంది, నేను ఎలాగైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అని అనుకుంటా బాధపడతా ఉంటారు. చాలామంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను ఒకరిని ఎగ్జాంపుల్గా చెప్పాలి అనుకుంటున్నానండి. జోసెఫ్ ఎం స్క్రవిన్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఐర్లాండ్కి చెందిన వ్యక్తి. 1819వ సంవత్సరంలో ఆయన జన్మించారు. ట్రినిటీ అనే కాలేజ్లో తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశారనమాట. అయితే చిన్నప్పటి నుంచే ఒక ఆమెని ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఊరికి వెళ్తారు. పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. సడన్గా ఒక పెద్ద న్యూస్, తన యొక్క ప్రియురాలు పెద్ద యాక్సిడెంట్లో మరణించింది అని. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఎక్కువగా ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక రూమ్లో బాధపడతారు. అప్పుడు బైబిల్ని తీసి చదువుతారు. బైబిల్లో మాటలు తనని ఓదార్చినట్లుగా తనకి అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఈ అట్మాస్ఫియర్ అంతా మారితే నా జ్ఞాపకాలు కొన్నైనా మర్చిపోతానని కెనడా అనే దేశానికి వెళ్ళిపోతారు. తర్వాత అక్కడ టీచర్గా వర్క్ చేస్తారు. అక్కడ కూడా ఎలైజా అనే ఒక ఆమెని ప్రేమిస్తారు. కొన్ని ఆమెనైనా పెళ్లి చేసుకుందాం, నాకు ఒక తోడు ఉంటారు అని అనుకొని తనకి పెళ్లి చేసుకోవడానికి ప్రపోజ్ చేస్తారు. తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత వీళ్ళు పెళ్ళికి ఇంకా సిద్ధమయ్యారు. సరే పెళ్లి చేసుకుందాం అనేసరికి ఆమెకి హెల్త్ ఇష్యూ వచ్చి తను కూడా మరణిస్తుంది. ఇంకా ఈయన బాధపడుతూ ఇంకా ఎక్కువ తనని తాను కంట్రోల్ చేసుకోవాలని బైబిల్ని చదువుతూ ఉంటాడు. అప్పుడు ఒక పాట రాశారండి ఆయన. ఏ పాటో తెలుసా? వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ప్రీతి గల యేసు అనే పాట ఉంటుంది చూసారా? ఈ ప్రపంచంలో 90% మందికి క్రిస్టియన్స్కి ఆ సాంగ్ తెలుసు. అంత గొప్ప పాట, అనేక మందికి ఆదరణ కలిగించే పాట ఆయన రాశారు. అయితే వాస్తవానికి అది ఒక లెటర్ లాగా రాసి తన రూమ్లో ఉంచుకున్నారనమాట. అప్పుడు తన ఫ్రెండ్ వెళ్ళి అది చదువుతారు. చదివితే ఇదేంటి లిరిక్స్ ఎంత బాగున్నాయి, అసలు ఎలా రాసావు